నెల్లూరు బంద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా కూడా బంద్కు దిగారు. రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న సిపిఎం సిఐటియు నేతలను కూడా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఆందోళన చేస్తున్నటువంటి వామపక్ష నేతలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఇక నిరసన తెలుపుతున్న కార్యకర్తల మీద పోలీసులు దాడి చేశారు. సిపిఎం కార్యకర్తను నెల్లూరు నగర సిఐ కూడా కొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ విధంగా కూడా పెంచలయ్య హత్యకు నిరసన తెలుపుతున్నటువంటి ఇటు సిపిఎం కార్యకర్తను నెల్లూరు నగర సిఐ అక్కడ చేయి చేసుకోవటం కూడా ఇప్పుడు ఈ వార్త చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ విధంగా కూడా న్యాయం కోసం రోడ్డెక్కిన వారి మీద పోలీసులు చేయి చేసుకుంటారా అంటూ కూడా వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక నెల్లూరు బంద్లో కూడా దీంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఏం జరిగింది అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఎందుకు ఇక్కడ సిపిఎం నేతలు తెలుపుతున్నటువంటి నిరసన కాస్త ఉద్రిక్తతగా మారింది? చెయ్యి దాటిపై పోలీసులు చెయ్యి చేసుకునేంత పరిస్థితికి ఎందుకు వచ్చింది? రేణు, నెల్లూరు జిల్లాలో నేడు ఏదైతే పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం నేతలు శాంతియుత ర్యాలీ చేస్తున్నారు. ఆ ర్యాలీలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రౌడీయిజం నశించాలి, పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలంటూ వారు ఏదైతే నిరసన వ్యక్తం చేశారు. భారీగా ఏదైతే సిపిఎం నేతలు నెల్లూరు టౌన్ లో భారీగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ పైన ఏదైతే తోపులాట జరిగింది, పోలీసులకు సిపిఎం నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఏదైతే ఒక సిపిఎం నేతను సిఐ పట్టణ నగర సిఐ తోయడం జరిగింది. అయితే ఈ రెండు వర్గాల మధ్య పోలీసులు అటు ఏదైతే సిపిఎం నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఏదైతే సిపిఎం నేతలు కింద పడడం జరిగింది. దీనిపైన సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే శాంతి భద్రతలు పోలీసులు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ శాంతి భద్రతలు కాపాడక ఏదైతే అరవ కామాక్షి గంజాయి లీడర్ హత్య చేయించింది. ఈ హత్యకు నిరసనగా వారు నెల్లూరు పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన పెంచలయ్యను హత్య చేయడం దారుణము, పోలీసులు డౌన్ డౌన్, రౌడీ షీటర్లు డౌన్ డౌన్ అంటూ ఏదైతే సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలోనే పోలీసులకు ఇటు సిపిఎం నేతల మధ్య తోపులాట జరిగింది. అయితే ఈ వ్యవహారం మొత్తం గమనించినప్పుడు ఏదైతే గంజాయిని విక్రయిస్తున్న ఏదైతే అరవ కామాక్షి నెల్లూరు జిల్లాలో లేడీ డ్యామ్ గా ఎదిగింది. గతంలో కూడా ఏదైతే ముగ్గురు నేతలు, మహిళా నేతలు కూడా గంజాయిలో కీలక పాత్ర పోషించేవారు. వీరందరి పైన చర్యలు తీసుకోలేదంటూ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి ఏదైతే స్థానిక ప్రజలు, స్థానిక నేతలు కలిసి అరవ కామాక్షి ఇంటిని కూడా కూల్చడం జరిగింది. ఇలాంటి రౌడీ షీటర్లను ఈ వీధిలో ఉన్నీము రానివ్వమంటూ ఆ ప్రాంతానికి సంబంధించిన నేతలు ఏదైతే అరవ కామాక్షి ఇంటిని పూర్తిగా కూల్చడం జరిగింది. వీటిని అన్నిటిపైన పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. దానిలో భాగంగానే ఏదైతే సిపిఎం నేతలు చేస్తున్న నిరసన ధర్నా కార్యక్రమంలో ఈ తోపులాట జరిగింది. రేణు, అయితే ఇక పెంచలయ్య హత్య తరువాత కూడా అక్కడ పరిణామాలన్నీ కూడా నెల్లూరులో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీని మీద సిఐ ప్రత్యేకంగా కూడా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. కిరణ్, రేణు, ఏదైతే పెంచలయ్య హత్య జరిగిన తర్వాత ఎస్పీ గౌరవనీయుల ఎస్పీ కూడా ఈ సంఘటన పైన తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే నిన్న ఉదయం ఏదైతే దాదాపు 42 మంది రౌడీ షీటర్లు కూడా వారిని నడి రోడ్డు పైన తీసుకెళ్తూ వార్నింగ్ ఇస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఎస్పీ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. శాంతి భద్రతలు ఖచ్చితంగా కాపాడుతాము, ఇటువంటి హత్యలు జరగకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటాము, ఏదైతే పట్టణంలో శాంతి భద్రతను కాపాడుతాము, రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని అనగదొక్కుతాము, ఉక్కుపాదం మోపుతామంటూ ఏదైతే ఎస్పీ ప్రకటించడం జరిగింది. దీనిపైన ఈ రోజు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు కానీ అరవ కామాక్షి ఇంటిని కూల్చడం కానీ వీటిని అన్నిటిపైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పెంచలయ్య హత్య జరిగిన తర్వాత పట్టణంలో శాంతి భద్రతలు క్షీణించాయని అటు ప్రజా సంఘాలు, ఇటు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు నేరుగా పోలీసు శాఖను ప్రశ్నిస్తున్నాయి. అదేవిధంగా హోంమంత్రిని, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే అరవ కామాక్షి చేసిన అరాచకం కానీ, అరవ కామాక్షి చేసిన గంజాయి విక్రయాలు కానీ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెతో పాటు ఏదైతే పోలీసుల పైన దాడి చేసిన 9 మంది ఈ రౌడీ షీటర్లను కూడా అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్కి తరలించారు. అయితే అరవ కామాక్షి
చేసిన గంజాయి వ్యాపారం ఎవరెవరితో చేసింది, ఏ ప్రాంతాల్లో చేసింది, దీని వెనక ఎన్ని కోట్ల డబ్బులు మారిందంటూ పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఈ అరవ కామాక్షి వ్యవహారం నెల్లూరు పట్టణంలోనే హాట్ టాపిక్ అయింది. గతంలో కూడా ఇటువంటి వ్యవహారాలను ఆమె జోక్యం చేసుకోవడం, కొంతమంది పోలీసుల మీద కూడా దాడి చేయడం జరిగిందంటూ గతంలో ఆమె చేసిన అరాచకాలన్నీ బయటకు వచ్చి వీటిపైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏదైతే గంజాయి పైన కానీ రౌడీ షీటర్ల పైన కానీ ఉక్కుపాదం మోపుతాం, శాంతి భద్రతను కాపాడుతామంటూ ఎస్పీ స్పష్టమైన ప్రకటన చేయడం కూడా జరిగింది. కిరణ్, ఒకవైపేమో దీనికి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు నిరసనలు తెలుపుతూ ఉన్నారు సిపిఎం నేతలు, సిపియు నేతలు. అలాంటి సందర్భంలో ఈ విధంగా కూడా న్యాయం కావాలని రోడ్డెక్కిన వాళ్ళ మీద కూడా పోలీసులు దాడి చేసి చెయ్యి చేసుకోవటం, దీని మీద అసలు ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే దీని మీద నిరసన తెలుపుతున్నారా ఏంటి అక్కడ? రేణు, ప్రస్తుతానికి ఏదైతే పెంచలయ్య హత్య పైన నిరసన వ్యక్తం చేస్తున్న పోలీసులకు ఇటు సిపిఎం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో స్వల్ప తోపులాట జరిగింది. అయితే ఇక్కడ మనకు అందించిన సమాచారం ఏదైతే సిపిఎం నేత పైన సిఐ దాడి చేశారు, చెంపదెబ్బ కొట్టారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే ఈ వ్యవహారం పైన పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మాకు ప్రధానంగా ఇక్కడ నగరంలో శాంతి భద్రతలు కాపాడాలి, నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలను కాపాడించడానికి ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయి. ఈ ఆందోళనలను తగ్గించడానికి ఏదైతే పోలీసులు కూడా తీవ్ర చర్యలు తీసుకుంటున్నారో, ఏదైతే సిపిఎం నేతలు చేస్తున్న ధర్నాను కూడా వారు కంట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సిపిఎం నేతలు ధర్నా చేస్తున్నా వారి వెంట భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే ఈ శాంతియుతమైన ధర్నా కార్యక్రమం ముగిసింది. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ వ్యవహారంపై ఇప్పటికీ నోరు మెదపలేదు. దీనిపైన ఫర్దర్ గా పై అధికారులు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా అయితే బంద్ కార్యక్రమం కొనసాగుతూ ఉన్న సందర్భంలో కూడా సిపిఎం సిఐటియు నేతలు కూడా ఒకవైపు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో కూడా ఆందోళన తెలుపుతూ ఉన్నారు. మరొక వైపు పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి నెల్లూరులో రౌడీ షీటర్లందరినీ కూడా రోడ్డు మీద ర్యాలీ చేయించి నెల్లూరులో శాంతి భద్రతలు కాపాడుతామంటూ కూడా పోలీసులు మాట ఇచ్చారు. కానీ వామపక్ష నేతలు ఇవాళ తమకు న్యాయం కావాలి అంటూ కూడా ఈ విధంగా రోడ్డెక్కిన సందర్భంలో పోలీసులకి వామపక్ష నేతలకి మధ్య వాగ్వివాదం జరిగింది, తోపులాట జరిగింది. ఇక ఇందులో ఒక సిపిఎం కార్యకర్తను నెల్లూరు నగర సిఐ కూడా చేయి చేసుకోవటం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.